ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఉద్యోగాలు పోతాయి, వస్తాయి. యాహ్! అదొక సెపరేట్ సెక్షన్. అవును. అది కాకుండా ఎండ్ యూజర్ లెవెల్‌లో అంటే కామన్ మ్యాన్ లైఫ్‌లో ఎట్లాంటి మార్పులొస్తాయి? అంటే ఈ యాహ్! మోడల్స్ అన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను. అవును. నాకు ఈ మోడల్స్ ఎట్లా నేను ఇన్ని రోజులు గూగుల్ సెర్చ్ ఇంజిన్ వాడుకున్నాను. అవునండి. నాకేదైనా అవసరమైతే గూగుల్‌లో పర్టిక్యులర్ క్వెషన్ అడిగాను. ఆన్సర్ వచ్చింది. ఓకే. ఏఐ మోడల్స్ ఒక కామన్ మ్యాన్, ఒక టీచర్ లేదా ఒక జర్నలిస్ట్, ఒక లాయర్ వీళ్ళకి ఎట్లా వీళ్ళ ఏరియా ఎంతవరకు ఉపయోగపడుతుంది సో, డైలీ ఇప్పుడు లైఫ్‌లో? అంటే మీరు క్వెషన్ ఆన్సర్ వైస్‌గా నాకు దాన్ని యూజ్ చేశాను తెలుసు. అవునండి. నాకు పర్టిక్యులర్‌గా ఒక ఏరియాలో క్వెషన్ ఉంది. అవును. అంతవరకేనా? దాన్ని దాటి ఇంకేదన్నా ఉపయోగం ఉంటుందా? యాహ్! దాన్ని దాటి ఇంకా చాలా ఉపయోగం ఉంటది. ఎందుకనంటే మనం సైడ్ నుంచి చూసుకుంటే అనలిటికల్ అండ్ ఇన్‌సైట్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే ఏది ఎలా అనాలిసిస్ చేసుకోగలగాలి. సో, ఇది ఏమవుతుంది అనంటే ఇలాంటి టూల్స్ చ ఏఐ అనేది ఒక మీ ఇంకో వర్చువల్ టూల్ అనమాట. అంటే మీలాంటి వాళ్ళని ఇంకొకరిని క్రియేట్ చేయటం ఇన్ అనదర్ సెన్స్ అంటే వర్చువలైజేషన్ చేయటం గాని అది. సో, ఈ టూల్స్ వల్ల మనకు బలం అదే బేసిక్‌గా. ఓకే. అంటే మీరు ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ ఫోకస్ చేసి ప్రొడక్టివ్‌నెస్ బాగా ఇంక్రీజ్ అవుతది. అది ఏ ఫీల్డ్‌లో, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా. కానీ ఇంకోటి ఇక్కడ చాలా కాషన్‌గా ఏది ఉండాలి అనంటే ది మోర్ వి యూజ్ దీస్ టూల్స్, ది మోర్ డమ్మర్ వి గెట్. రైట్. ఓకే. సో, ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ ఈ ఫ్రెషర్స్ గాని, ఏదైతే మిడ్ లెవెల్‌లో ఉన్నవాళ్ళు, సో, ఇప్పుడు వాళ్ళు ఆలోచించి కోడ్ రాయట్లే. అవును. ప్రాంప్ట్ ఇచ్చేసి కోడ్ తెచ్చుకుంటున్నారు. రైట్. అది తెచ్చేసుకొని ఇక్కడ పెట్టేసి కాపీ పేస్ట్ చేసి దే ఆర్ ట్రైయింగ్ టు రన్. అందులో ఎర్రర్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఆలోచించాల్సింది ఒకటే. చూడండి ఇది రియల్ టైమ్‌లో ట్రైన్ అయ్యలేదు. మనం డెవలప్ చేసే అప్లికేషన్స్ రియల్ టైమ్ అప్లికేషన్స్. సో, ఇది పాస్ట్ ఎన్విరాన్మెంట్, పాస్ట్ డేటా మీద ట్రైన్ అయ్యి ఉంటుంది. సో, అక్కడ గ్లిచ్ అనేది ఉంది ఆల్రెడీ. సో, దానికి తెలిసిన పాస్ట్ ఇన్ఫర్మేషన్ తోటి అనాలిసిస్ చేసుకొని ఒక పాసిబుల్ ఆన్సర్ అనేది మనకిస్తుంది. ఓకే. సో, దాన్ని తీసుకొని మనం కంక్లూజన్స్‌కి రావద్దనమాట. సో, దాన్ని తీసుకొని మళ్ళీ కొంచెం ఇంజినీరింగ్ చేయాలి. అందుకే ఇంజినీరింగ్ మైండ్ సెట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో, సక్సెస్ కావాలంటే. సో, కానీ మనం అది ఎక్కువ వాడితే ఎక్కువ డమ్ అయిపోతాం. అండ్ దేర్ ఆర్ హెవీ ఛాన్సెస్ దట్ వి విల్ లూజ్ ఎ జాబ్ గానీ, ఆ సెక్యూరిటీ గానీ ఉండదు లైఫ్‌లో. సో, అందుకే దాన్ని ఎలా వాడాలో అలానే వాడాలి. ఏఐ అనేది ఏంటనంటే ఇట్స్ ఎ డబుల్ ఎండెడ్ స్వార్డ్. రైట్. ఏ సైడ్ చూసినా షార్పే ఉంటుంది. ఈవెన్ టెక్నాలజీనే టెక్నాలజీ. డబుల్ ఎండెడ్ స్వార్డ్. అందులో ఏఐ ఇంకా షార్ప్. ఇంకా షార్ప్ అనమాట అట్లా. సో, అది చూసుకొని వాడాలి. అంటే మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక కత్తిని నేను వాడిననుకోండి, నాకు తెలిసిన విధంగా నేను కట్ చేస్తా. అదే ఒక ప్రొఫెషనల్ చెఫ్‌కి ఇచ్చాననుకోండి, వాడి కట్టింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంటది. అందుకే వి కాల్ దెమ్ యాస్ ద చెఫ్స్. ఓకే. అదే ఆ కత్తిని ఇంకా వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాడికి ఇస్తే వాడు కట్ చేసి ప్రొఫెషనల్ స్టైల్ వాడు వేరే ఉంటది. సో, టేస్ట్ అనేది అక్కడనే మారుతదనమాట. సో, ఈ మెషిన్స్ కూడా కట్టింగ్ ఎడ్జ్ మెషిన్స్ అని ఎందుకు అంటామంటే అందుకే అనమాట. బికాజ్ ఇట్స్ ఎ డబుల్ ఎడ్జ్ స్వార్డ్ అనమాట. సో, దాన్ని ఎవరు ఎలా వాడాలో అలానే వాడాలి. అండ్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్‌ఫుల్ వెన్ యూ ఆర్ యూజింగ్ అలా. అంటే ఈ ఏఐ మోడల్స్‌ని గేజ్ చేసేటప్పుడు లేటెన్సీ, యాక్యురసీ అవునండి. ఇట్లాంటివి వాటి గురించి మాట్లాడుతుంటారు. హ్మ్. అంటే ఏంటవి? అంటే మీ టెక్ ఆప్టిమా ఏ స్థాయిలో ఉంది? దాన్ని అంటే ఈ పారామీటర్స్‌లో టెక్ ఆప్టిమా ఎక్కడుంది? సో, అంటే ఇప్పుడు ఎంత యాక్యురేట్‌గా పనిచేస్తుంది? ఎంత లేటెన్సీతో రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు మనకి ఆబ్జిపిటీ అనేది ఆల్మోస్ట్ ఆల్ వి విల్ గివ్ ఎ రెస్పాన్స్ ఇన్ లెస్ దెన్ ఇన్ 20-15 మిల్లీ సెకండ్స్‌లో రెస్పాన్స్ వచ్చేస్తది. అండ్ ఆ లేటెన్సీ అనేది కూడా చాలా హై స్పీడ్ లేటెన్సీలోనే మేము క్యాలిక్యులేట్ చేస్తాం. బికాజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం అలా డెవలప్ చేసుకున్నాం విత్ ది మినిమల్ కాస్టింగ్ తోటే. అండ్ ఎవరు రిక్వెస్ట్ ఎన్ని యూజర్స్ వచ్చినా కూడా అదే లేటెన్సీ మేము కంటిన్యూ చేస్తాం. సో, దానికి వీ హ్యావ్ యూజ్డ్ ది మోస్ట్ లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్ ఆప్టిమైజింగ్ టెక్నిక్స్. సో, ఆప్టిమాలో మనం ఒకటి హోమ్ గ్రోన్ టెక్నిక్ వాడినాం అనమాట. విచ్ ఇస్ నోన్ యాజ్ ఏఐ కంపాస్ యాక్చువల్‌గా. సో, ఇది ఏంటనంటే ఇట్స్ ఎ ప్రూఫ్ విచ్ విల్ షో యూ ది డైరెక్షన్, విచ్ విల్ షో యూ ది నావిగేషన్ అండ్ వేర్ టు బి ఎట్ వాట్ టైమ్. సో, అది క్రియేట్ చేసేసుకొని మనం ఈ ఆబ్జిపిటీని తయారు చేసేడు జరిగిందనమాట యాక్చువల్‌గా. సో, అదొక కంపాస్ ఇన్ అనదర్ సెన్స్ విచ్ విల్ షో యూ ద డైరెక్షన్, నావిగేషన్ అండ్ ఎవ్రీథింగ్ అనమాట అట్లా. నంబర్ ఆఫ్ యూజర్స్‌కి ఏమైనా లిమిటేషన్ ఉంటుందా? అంటే ఒక పర్టిక్యులర్ మూమెంట్‌లో ఇంతమంది యూజర్స్ అనేది మా కెపాసిటీ అని అట్లా ఏమైనా ఇప్పుడు ఉంటుందా? ఒక ప్రస్తుతానికి కోటి మంది అయితే ఒకేసారి యూజ్ చేయొచ్చా? చేయొచ్చండి. ఓకే. యాహ్! యాహ్! అంటే అంత సపోర్ట్ చేయగల అంత సర్వర్స్ సపోర్ట్ మన యెస్. దగ్గర ఉంటాయా? యెస్. ఓకే. యాహ్! యాహ్! సో, దాన్ని అలానే డిజైన్ చేసుకున్నాం అన్నమాట. ఓకే. హావింగ్ దట్ విజన్ టు సర్వ్ ది బెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అండ్ టు సర్వ్ దిస్ నేషన్. ఓకే. సో, ఇప్పుడు లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్ వరకు డేటా ఫీడ్ అయింది. అవును. ఆ తర్వాత డేటా ఫీడ్ అవ్వడానికి మీరు ఎట్లా ఏ ప్రాసెస్ ఫాలో అవుతున్నారు? మళ్ళీ మేము అదే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్ ప్రాసెస్ ఫాలో ఇందాక మీరు అవుతుంటాం మెన్షన్ అది. చేసింది. ఓకే. సో, అలానే అది చేసుకుంటూ ఆ టెక్నిక్స్, ఆ పైప్‌లైన్ అంతా రాసుకొని పెట్టుకున్నాం అన్నమాట మనం. అందులో నుంచి ఏదైతే వస్తదో కొంచెం ఇంజినీరింగ్ చూసుకుంటూ దాన్ని మానిటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, అది అంటే మానిటర్ చేయడం ఈ ఆన్‌లైన్ డేటా మొత్తం ఫీడ్ అవుతూ పోతుందా?
ఆన్లైన్ అని అంటే విచ్ ఇస్ నాట్ కాపీ రైటెడ్, అవి కాకుండా ఏదైతే ఓపెన్గా ఉన్నాయో అవే తీసుకుంటున్నాం. ఓకే. సో ఇంకో విషయం మీకు చాలా మంచిది చెప్పాలి అని అంటే, మన ఆయుర్వేదిక్ డేటా ఉంది కదా, విచ్ ఈస్ సిట్టింగ్ ఇన్ ఆర్కైవ్లో, అది చాలా హిస్టారికల్ మెడిసిన్స్ అవన్నీ ఉన్నాయి అందులో. సో నాకు హెల్త్ కేర్ మీద చాలా కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. సో వై కాంట్ వీ డూ దిస్ అంటే, అన్నీ అందరు చేస్తున్నారు ఇప్పుడు, ఇంగ్లీష్ మెడిసిన్ ఉంది, ఇది ఉంది, కానీ మన ఆయుర్వేదిక్ ఇట్స్ ఎ ప్రూవెన్ మెడిసిన్ ఫర్ లైఫ్స్ అండ్ ఫర్ ఇయర్స్ ఇప్పటికి, రైట్? ఇప్పటికి మనకి దెబ్బ తాకినా కూడా మనం పసుపు పెట్టేసుకుంటాం, కైండ్ ఆఫ్ ఆయుర్వేదిక్, రైట్? సో అది ఉంది. సో దీన్ని ఇంకా జనాలకి ఇవ్వాలి అని ఆ గోల్ తోటి నేను ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ది ఆయుర్వేదిక్ బుక్స్, పాత ఏవైతే ఉంటే దొరకబట్టి అవన్నీ చేస్తూ ఉన్నాను. చరక సంహిత, పతంజలి. పతంజలి. ఓకే. అలా దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్ళటం, ఇక కొత్త డేటా వచ్చేటప్పుడు ఫైన్ ట్యూన్ చేసుకుంటూ వెళ్ళటం అనమాట. ఆ పారామీటర్స్ పెరుగుతూ ఉంటే దాన్ని ఆప్టిమైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. అంటే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని 100 మాట్లాడుకోవచ్చు, కానీ ఏది ఇంపార్టెంట్ అనేది మనకే తెలుసు. సో అది ఆప్టిమైజేషన్ అనమాట, ఇన్నోవేషన్. దాని తగ్గట్టుగా మనం ట్యూన్ చేసుకోవాలి ఏదైనా. సో అలా చేసుకుంటూ వెళ్తున్నాం. అందుకే ఆ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కాకుండా, బికాజ్ అన్కంట్రోలబుల్ గ్రోత్ అనేది ఉంటుంది, అది కాకుండా ఏదైతే కంట్రోలబుల్ గ్రోత్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. బికాజ్ ఇది ఏ టైంలో రివర్స్ తిరుగుతుందో ఎవరు తెలియదు. ఇట్ ఈస్ ఎ నోన్ ఫ్యాక్ట్ అనమాట. బికాజ్ ఇట్స్ ఎ డబుల్ ఎండెడ్ స్వార్డ్. ఓకే, అక్కడ చాలా జాగ్రత్త ఉండాలి. సో అందుకే ఆ మానిటరింగ్ కెపాసిటీ కూడా మనకు ఉండాలన్నమాట. చేస్తున్నామని కాదు, కాకుండా మానిటరింగ్ కూడా మనం చేసుకోగలం. చేసుకుంటేనే మన అదుపులో మనం ఏదైతే అనుకుంటున్నామో అక్కడ ఉంటుంది అనమాట. అది కొంచెం అలా. అంటే సినిమా పాట ఏదో ఉంది, ఇనుములో హృదయం మొలిచిన అనేది పాట ఉంది. అంటే ఏఐ ఇప్పటివరకు మనం ఇచ్చిన డేటాని అది దాని సొంత ఏమనాలి ఆలోచనతోనో అల్గారిథంతోనో అది ప్రాసెస్ చేసి మనకు కావాల్సిన ఆన్సర్ ఇస్తుంది. అవునండి. దానికి అదే ఆలోచించే అవకాశం ఉందా, ఆలోచించే పరిస్థితి వస్తుందా, ఎట్లా అట్లాంటి పాసిబిలిటీస్ ఉన్నాయా? ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్ రన్నింగ్ ఆన్ ది ప్రాబబిలిటీస్. అంటే అది ఎట్లా ఆలోచించాలో కూడా మనమే చెప్తున్నాం కదా. అంతే కదా. మనం ఇప్పుడు ఒక మెషిన్ మనం డిజైన్ చేస్తున్నాం అంటే నా ఆలోచనలన్నీ అందులో పెడుతున్నాను అనమాట. సో నేను ఇలా ఆలోచించదు ఈ ప్రాబ్లం అంటే మన ఇంటర్వెన్షన్ లేకుండా బయట పరిస్థితులకు తగ్గట్టుగా ఇట్లా రెస్పాండ్ అవ్వాలి ఈ టైంలో అని జరిగే పాసిబిలిటీ ఉందా అంటుంది? ఉందండి. ఓకే, ఉంది, డౌన్ ది లైన్ ఉంది. ఎందుకంటే అంత హెవీ ఇన్ఫర్మేషన్, అంత హెవీ నాలెడ్జ్ని ఇస్తున్నాం మనం. సో నాలెడ్జ్ ఇస్ పవర్ ఆల్వేస్. మన బ్రెయిన్ని రీప్లేస్ చేస్తారా? అంతే, మన బ్రెయిన్ కెపాసిటీని. కానీ రీసెంట్గా ఎవరో ఉన్నారు, ఎన్ని మెదళ్ళు కలిసినా ఎన్ని ఏఐలు కలిసినా ఒక మెదడిని దాటలేదు కానీ జరుగుద్ది. అంటే దానికి మనకి తేడా ఏంటంటే, చూడండి, అది మ్యాథమెటిక్స్ సాల్వ్ చేస్తుంది, మనం చేయగలుగుతాం, ఆ స్పీడ్ ఒకటే తేడా. కానీ థింగ్ ఏంటంటే, దానికి మనకి ఇప్పటికి తేడా ఏంటంటే టేస్టింగ్ సంథింగ్ ఎల్స్. అంటే మీరు స్టార్టింగ్ లో కూడా చెప్పారు కదా, మనం ఫీల్ అవుతాము, దాని నుంచి ఒక సెన్స్, అదొక ఇన్ఫర్మేషన్. దానికి ఆ నేచర్ అనేది ఇంకా రాలేదు, కానీ ఆ ఫిజికల్ స్ట్రక్చర్ ఇంకా బిల్డింగ్ అనేది జరగలేదు. కానీ ఇలాన్ మస్క్ ఈస్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. మన ఆప్టిమస్ అనే రోబోని క్రియేట్ చేశాడు కదా, గార్క్ ఈజ్ నథింగ్ బట్ హిజ్ ఇనిషియేటివ్ అక్కడే అనమాట, లిటరల్ చెప్పాలంటే. అవి వస్తాయి డౌన్ ది లైన్, కానీ స్టిల్ దాన్ని కంట్రోలబుల్ స్టేజ్లోనే మనం చూసుకోగలగాలి. అన్కంట్రోలబుల్లోకి వెళ్ళిపోతే విల్ మిస్ ఎవ్రీథింగ్ అనమాట. అలా. సో ఆప్ట్ జీపీటీతో హైదరాబాద్ పేరు మళ్ళొకసారి ఏఐ ఫీల్డ్లో వినబడబోతోంది. రైట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ అండి.